ప్రియమైన ప్రజలారా, ఈరోజు భారతదేశ భారత రాజ్యాంగంలో బీసీల హక్కుల కోసం మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చినటువంటి 40 ఏళ్ల తర్వాత 1990 ఆగస్టు 7 తారీఖు, ఈరోజు ఆగస్టు 7 అంటే సుమారు 36 ఏళ్ల క్రితం ఈ భారతదేశంలోని పార్లమెంట్లో అత్యున్నత సభ అయినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి అన్ని చట్టాలను చేసేటటువంటి భారత పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేయాలని బీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పార్లమెంట్ లో ఇదే ఆగస్టు 7 నాడు ఈ మండల కమిషన్ సిఫారసు అమలు చేయాలని రాజ్యాంగం తీర్మానం చేసింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము ప్రతి ఆగస్టు 7ని మండల్ డేగా జరుపుకుంటున్నాం. కానీ మండల కమిషన్ సిఫారసులు 40 సిఫారసులు చేస్తే ఒక్క సిఫారసు మాత్రమే, అది కూడా నామమాత్రంగా విద్యా ఉద్యోగ రంగాలలో మాత్రమే దాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు. కాబట్టి ఇది విద్యా ఉద్యోగ రంగాలకు మాత్రమే పరిమితం చేయకుండా మండల కమిషన్ సిఫారసు చేసినటువంటి 40 సిఫారసుల్ని అమలు చేస్తే తప్ప ఈ దేశంలో 52% పైగా ఉన్నటువంటి బీసీలకి రిజర్వేషన్ దక్కే పరిస్థితి లేదు. కాబట్టి మొత్తం మండల కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ఒకవైపు ఉద్యమం నడిస్తే ఆ రోజు ఉద్యమాన్ని పక్కదారి పట్టించారు. ఈ రోజు కూడా మళ్లీ ఇప్పుడు ఈ రిజర్వేషన్ వల్ల ఎంతో కొంత ఈ బీసీ వర్గాల నుంచి ఓబీసీ వర్గాల నుంచి కొంత విద్యావంతులై కొంత ఈ దేశంలో రాజకీయ నాయకులై వ్యాపారవేత్తలై కొంచెమంతా మెరుగ్గా బతుకున్నారో లేదో ఇప్పుడు మళ్లీ తిరిగి ఈ రిజర్వేషన్ రద్దు చేయడం కోసం రిజర్వేషన్ నిర్ణయిస్తున్నారు. ఈ సందర్భంలో ఓ ప్రియమైన నా బీసీ సోదరులారా, ఈ దేశం సంపద సృష్టిస్తుంది. మన సంపద ద్వారా మన శ్రమ ద్వారా ఈ దేశాన్ని నిర్మితం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మొత్తం ఈ దేశ ప్రజలందరికీ తిండి గుడ్డ నుంచి మొదలుకుంటే అన్ని అందిస్తున్నటువంటి సాంఘిక కులాలు మనం తీసుకున్నామంటే మనం చరిత్ర నిర్మాతలం, ఈ దేశం నిర్మాతలం. కానీ మన పట్ల ఇంత వివక్షపూర్తంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరుకు వ్యతిరేకంగా మొత్తం అన్ని రంగాల్లో మన జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. ఈవెన్ ఓసీలకు కూడా ఈడబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. వాళ్ళు ఉన్న శాతం కంటే కూడా మించి ఇవాళ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. కానీ బీసీల కాడికి వచ్చినప్పటికే మన జనాభాలో 50%, అందులో 10% కూడా రిజర్వేషన్ అమలు కాని పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని రంగాల్లో మన వాటా దక్కే వరకు, ఈ దేశ సంపదలో, అధికారంలో, భూమిలో, పరిశ్రమల్లో మన వాటా దక్కే వరకు మనం పోరాడాలి. అదే మనం మండల్ డేని నిజమైన సార్థకం చేసుకోవడం. కాబట్టి మండల కమిషన్ సిఫారసులు పూర్తి స్థాయిలో అమలు కోసం పోరాడదామని ఈ సందర్భంగా రేపు రానున్న ప్రమాదాన్ని పసిగట్టి మన భవిష్యత్తు భావితరాన్ని చైతన్యవంతం చేయాలని చెప్పి కోరుతూ నేను మీ పోచపల్లి శ్రీహరి